అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి బ్యాగ్ ఒకటే బ్యాగ్ చూపిస్తాను నేను ఏంటని అనుకోకండి. ఫస్ట్ టైం నేనైతే మా వారు లేకుండా ఇద్దరు పిల్లలతో ఒక చిన్న బ్యాగ్ అయితే వేసుకుని అయితే వెళ్తున్నాను. అసలు ఫస్ట్ టైం బస్ అంటేనే విరక్తి వచ్చిందనమాట. అసలు ఒక్కొక్క బస్ స్టాండ్ స్టాప్లో అయితే 1 అవర్ అయితే సూర్యాపేటలో అయితే ఆపేశారండి. నేను 3:30కి 4కి అలా బయలుదేరాను. 5కి బస్ స్టాండ్కి వెళ్తే ఒక్క ట్రైన్ కూడా లేదు అక్కడ. 5:30కి అలా బస్సు ఎక్కితే నేను నైట్ ఇంటికి వెళ్తే 12 అయిపోయిందనమాట ఖమ్మంలో దిగేసరికి. అమ్మ ఎండలు ఇద్దరు పిల్లలతో నాకు అసలు జీవితంలో ఇంకెప్పుడు బస్సు ఎక్కొద్దు అనిపించింది అనమాట. ఎంత లేట్ అయినా మా వాళ్ళు ఎవరు ఫీల్ అయినా సరే, ఏ ఫంక్షన్కి అయినా మా వారు లేకుండా వెళ్ళొద్దు. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసి మెట్రో అయితే ఎక్కేస్తున్నాం అనమాట. మా స్టేషన్ దగ్గరలో ఉన్న మెట్రో అయితే ఎక్కేసాము. చూసారు అటు నుంచి ఎక్కేస్తున్నాం అనమాట. అటు నుంచి ఒకటి వస్తుంది, ఇటు చూద్దామని ఇక్కడ చూస్తున్నాము. మా బిట్టు అయితే దగ్గర పోవాలని చూస్తున్నాడు, గట్టి పట్టేసుకుంటున్నాను అనమాట. మా చిన్నని మా వారైతే ఎత్తుకున్నారు అనుకుంటాం, కానీ చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపది మ్యారేజ్ అనమాట. ఇది వచ్చేసి మ్యారేజ్ వీడియో. స్టార్టింగ్ అయితే మా దగ్గర అయితే ఇలా కూర్చోబెట్టి నలుగు వేస్తారు. మన ఎక్కువ పల్లెటూరులో అలా ఉండేటట్లయితే ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళేస్తారు. ఇక్కడ దగ్గర వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఒక 2-3 ఇల్లు అలా తిరిగేసి ఇక్కడ వేస్తున్నాం. స్టార్టింగ్ అనమాట ఇది వీడియో. ఫస్ట్ రోజు నేను వెళ్ళిన రోజు మార్నింగ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు 1 by 1 వచ్చేసి బొట్టు పెట్టేసి గంధం పూసి అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. మా అక్క అన్నయ్య వాళ్ళు వీళ్ళ జంట రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట, అన్నయ్య వదిన అనమాట. వాళ్ళు కూడా వచ్చేసి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి నలుగేస్తున్నారు. ఫైనల్లీ నాకైతే ఇవాళ అవన్నీ చూస్తుంటే మామూలు అలా డైరెక్ట్ మేము కూడా అప్పుడు మా అమ్మ కూడా ఇలానే చేసింది కదన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ సమ్మర్ అయితే ఇలా గడిచింది అనుకుంటా. ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. అసలు అనుకున్న దానికంటే ఎక్కువ ఎండలు. ఇద్దరు పిల్లలతో మా చిన్నోడికైతే బాగా వామిటింగ్స్ మోషన్స్ ఎండ దెబ్బకి. చిన్నపిల్లడు కదా అండి. ఇంకా ఖమ్మం సైడ్ ఎండ అయితే 40 degrees చూపిస్తుంది. మన దగ్గర హైదరాబాద్లో 36 అలా ఉంది, కానీ ఎండలు అక్కడ బాగున్నాయన్నమాట. ఇలా 1 by 1 అయితే నలిగేసి ఇలా ఒక్కొక్కరు వేస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ వీడియో కూడా ఉంది, మీకు నేను అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా వారు రాలేదు కదా ఆ రోజు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సరే అనేసి నేనైతే నలిగేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను వెనక నిలబడ్డాను అనమాట. మేము ఫొటోస్ తీస్తున్నాను, సెల్లులో ఫొటోస్ తీయంటున్నాను అనమాట. మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను, కానీ ఒక్క రోజే మంచుకున్నాను. నెక్స్ట్ డే నుంచి పాపం ఎందుకో వామిటింగ్స్ అయ్యాయండి బాగా. నేనైతే ఎండ వల్ల అనుకుంటాను తెగ చెమట్లు అసలు. వాడు ఏడ్చేది కూడా, వాడు ఏడుస్తున్నాడనే నేను లోపలికి వెళ్దామని చూసిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయింది. మా అక్క వాళ్ళు వదిన వాళ్ళు మేమందరూ అక్కడ నృత్య కెమెరామెన్ అమ్మ జరగండి ఫోటో ఫ్రేమ్ అంటారు. ఏంటండి పక్కన ఉన్న వాళ్ళు మేము దిగొద్దు అనేసి మేము అంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకో మా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి 1 by 1 అయితే వేశారు. ఇక్కడ మేము కూడా ఒక 2-3 స్టిల్స్ అయితే అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫైనల్లీ. ఇంకా నెక్స్ట్ అన్నయ్య వదిన. మీ సైడ్ ఎలా జరుగుతుంది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ముందు అమ్మాయికి ప్రధానం చేస్తాము. 2-3 రోజుల నుంచి నలుగైతే మంచి రోజు చూసుకొని మా సైడ్ 5 days 3 days అలా ముందు రోజు నలుగు అందరు తీసుకెళ్ళి తర్వాత ఆ ప్రధానానికి ముందు రోజు విడిదింటికి తీసుకెళ్తారంట. ఎట్లా అంటే మేనమామలు కానీ మేనత్తలు కానీ అలాంటి వాళ్ళు అట్లా తీసుకెళ్ళి విడిదిల్లు చేస్తే అప్పుడు మళ్ళీ అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకొని మళ్ళీ తల్లిగారి దగ్గర ప్రధానం చేసి మళ్ళీ అబ్బాయి దగ్గర పెళ్ళి జరుగుతుంది మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా ఉంటుంది? అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఎలా చేస్తారు ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళ పాము అనమాట, తోటి పెళ్లి కూతురు. పైన ఇంక పెద్ద అమ్మాయి, ఈ చిన్న ఆమెమో మా అన్నయ్య వాళ్ళ కూతురు. నేను నిలబడతా ఉంటుంది అనమాట అక్షింతలు పట్టుకోవడానికి. కానీ చిన్నప్పుడు అలాంటివి చాలా బాగుంటాయి కదండి, సరదాగా మస్తు అనిపిస్తుంది. నేనేం తేవకు చూస్తున్నామాట, మా చిన్నోడు లేస్తాడేమో అన్న భయాన్ని కట్టి ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ వదిన కూడా అనమాట. ఇట్లా 1 by 1 అందరం అయితే వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక తర్వాత ఆడావుడి ఇక ఫుడ్ అదంతా వచ్చేసి ఇక మెహందీస్ అనమాట. మ్యారేజ్కి 2 days ముందు నుంచి ఇక అంతా ప్రిపరేషన్స్. మార్నింగ్ మొత్తం ఇలా ఇక అదే గడిచిపోయింది. అమ్మ ఇక అక్కడ వచ్చేసి పెళ్లి కూతురు నలుగు వేసేసి 1 by 1 అయితే కోన్ ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. మా బిట్టు ఒకటే ఆటలు చెమటలు. నేనైతే పెట్టుకోవట్లేదు. నేను ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే నాకు ఎందుకు ఎలర్జీ వస్తుందండి. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో చిన్నోడికి అట్లా హార్మోన్ ఇంబాలెన్సింగ్ వల్ల అవుతుంది అనేసి మేడం చెప్పేసరి నేను అసలు పట్టుకోవట్లేదు. ఎక్కువ నేను కూడా పెట్టేసుకుంటా కానీ చాలా తక్కువ. ఈసారి అయితే నేను అసలు ఎలాంటి కోను నేర్పడి అసలు ఏం పెట్టుకోలేదు. చాలా సింపుల్గానే ఉన్నాను. అసలుకి చిన్నపిల్లలు కదా, గాజులు కూడా వేసుకోలేదండి, ప్లెయిన్ గాజులతోనే ఉన్నాను. ఎందుకంటే చిన్నవాడికి బాగా మెడక అక్కడ ఇక్కడ ఒత్తుకుపోయి రాసుకుపోతుందని ఇట్లా 1 by 1 అందరూ కోన్లు పెట్టుకొని ఫుల్గా రోజు మొత్తం ఇలా బిజీ గడిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచింగ్ మై వీడియో.